హాయ్ అండి, వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్. ఈ వీడియోలో వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము. మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా, వారాహి ఐడల్స్, అదేవిధంగా వారాహి దియాసు, డక్ బౌల్స్, దత్తాత్రేయ ఐడల్స్, బాలాజీ ఐడల్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి. వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి వారాహి ఐడల్స్ అండి. మనకి ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్టింగ్ నుంచి వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదా, చాలామంది అడుగుతున్నారు. చూడండి, మనకి స్మాల్ సైజ్ నుంచి కూడా ఐడల్స్ అయితే వచ్చాయండి స్టాకు. చూడండి, వెరీ స్మాల్ సైజు అండ్ ప్రీమియం క్వాలిటీ అండి. చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఐడల్ వచ్చేసరికి వెరీ స్మాల్ సైజ్ అండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి 2 ఇంచెస్లో అయితే వస్తుంది ఐడల్లో. ప్రైస్ వచ్చేసరికి 300 అండి. నెక్స్ట్ అదేవిధంగా ఇది నెక్స్ట్ సైజ్ అండి. మనకు ఒక 2.5 ఇంచెస్లో వస్తుంది వారాహి అమ్మవారు. ప్రైస్ వచ్చేసరికి 400 అండి. ఇంచెస్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా 2.7 ఆ విధంగా అయితే వస్తుందండి. 3 ఇంచ్ వరకు వస్తుంది. చాలా బాగున్నాయండి. 400 అండి. చాలామంది అడుగుతున్నారు చిన్న చిన్న ఐడల్స్. చూడండి, ఈ ఐడల్ కూడా ఎంత చక్కగా ఉందో. కార్వింగ్ వచ్చేసరికి శంకు చక్రాలతో వెరీ బ్యూటిఫుల్ అండి. మనకి ఐడల్ వచ్చేసరికి 3.2 వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి 500 అండి. నెక్స్ట్ ఇంకా కొంచెం బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళకి ఈ ఐడల్ అండి. చూడండి, బిగ్ సైజ్ కూడా మనకి ఎంత క్లియర్గా వచ్చిందో. మనకి 4 ఇంచెస్ వరకు వస్తుందండి ఐడల్ వచ్చేసరికి. బిగ్ సైజ్ ఐడల్ ప్రైస్ వచ్చేసరికి మనకి 800 పడుతుందండి. 4 సైజెస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ ఐడల్స్ పెట్టిన చౌకీస్ కూడా చూడండి, చాలామంది అడుగుతున్నారు ఈ మోడల్ చౌకీస్. 4 సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇది వెరీ స్మాల్ సైజ్ అండి. స్మాల్ ఐడల్స్ పెట్టడానికి మనకు ఇంచుమించుగా ఒక 2 ఇంచెస్ వరకు వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 150 రూపీస్ అండి. నెక్స్ట్ సైజ్ అండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మనకు ఒక 2.5 ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించుగా. ప్రైస్ వచ్చేసరికి 200 అండి. ఇది నెక్స్ట్ సైజ్ అండి. చూడండి, చుట్టూరా కూడా మనకు లోటస్లు వచ్చాయి. మనకి ఒక 3 ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించుగా. ప్రైస్ వచ్చేసరికి 280 అండి. ఇది బిగ్ సైజ్ అండి. చూడండి, ఇంచుమించుగా మనకి ఒక 4.5 ఇంచ్ వరకు వస్తుందండి. 4.2 ఆ విధంగా వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 500 అండి. హైట్ కూడా బిగ్ సైజ్ది మనకు ఒక 3 ఇంచెస్ వరకు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వారాహి అమ్మ దియాస్ అండి. దీపాలు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వెరీ స్మాల్ సైజ్ అండి. మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తాయి. కొద్దిగా ఆయిల్ వేసుకు దీపం పెట్టుకోవాలన్న వాళ్ళకి ఇవి బాగా యూజ్ అవుతాయండి. మనకి ఈచ్ వన్ 200 అండి. సింగిల్గా కూడా తీసుకోవచ్చు. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మనకి పెయిర్ కింద కూడా తీసుకోవచ్చండి. పెయిర్ తీసుకుంటే 400 అవుతాయండి. మనకి ఈ స్మాల్ సైజ్ దియా వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ హైట్ అయితే వస్తుంది. మనకి దియా లెంత్ చూసుకుంటే 1.5 ఇంచ్ వరకు వస్తుందండి. 1 ఇంచ్ పైన వస్తుంది. ఈచ్ వన్ 200 అండి. నెక్స్ట్ కొంచెం బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా ఉందో. మనకి ఐడల్ కూడా చూడండి ఎంత డీటెయిల్గా వచ్చిందో. చాలా బాగుంది. ప్రైస్ కూడా 650 రూపీస్ పడుతుందండి. మనకి వారాహి దియా హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ వస్తుందండి. చాలా బాగుంది. ఓన్లీ 650 అండి. కొంచెం డిజైనర్గా కొంచెం బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చండి. చూడండి చుట్టూరు ఎంత చక్కగా వచ్చిందో డిజైన్. వెరీ బ్యూటిఫుల్ అండి. వెయిట్ కూడా సాలిడ్గా వస్తున్నాయండి. ఇవి 750 రూపీస్ పడుతుందండి ఈ దియా. మనకి ఈ దియా హైట్ వచ్చేసరికి 4.5 ఇంచ్ వరకు వస్తుంది. మనకి 4 ఇంచెస్ పైన వస్తుందండి. ఈ దియా లెంత్ చూసుకుంటే 2.5 ఇంచెస్ వరకు వస్తుంది. చుట్టూరా కూడా డిజైన్ వచ్చిందండి. చాలా బాగుంది. ఈ దియా ప్రైస్ 750 అండి. నెక్స్ట్ మీరు ఇలా చౌకీస్ కూడా తీసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వెయిట్ ఎక్కువలో వస్తే ఇలా దీపాలు అది పెట్టుకోవడానికి. ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చండి వీటిపైన మనం. ప్రైస్ వచ్చేసరికి 450 రూపీస్ పడుతుందండి. మనకి ఇంచెస్ చూసుకుంటే ఒక 3 ఇంచెస్ అయితే వస్తుంది. ఓన్లీ 3 ఇంచెస్ హైట్లో లెంత్ అయితే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారు అండి. లలిత అమ్మవారు కూడా మనకి స్మాల్ సైజ్ అయితే వచ్చిందండి ఇప్పుడు స్టాక్లోకి. చూడండి, ఇందులో మనం బిగ్ సైజ్ చూపించాం కదా, ఇప్పుడు స్మాల్ సైజ్ వచ్చింది. ఓన్లీ 550 రూపీస్ అండి. మనకి ఒక చేతిలో చెరుగడ, ఒక చేతిలో పుష్పంతో కూర్చుని ఉన్నారండి అమ్మవారు. మనం ఈ మకర తోరణంతో సహా చూసుకుంటే 4 ఇంచెస్ వస్తుందండి. ఓన్లీ ఐడల్ చూసుకునేసరికి మనకి 3 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ ఐడల్స్ అయితే చాలామంది అడిగారు. చూడండి, మనకి స్మాల్ సైజులో వచ్చింది. చాలా బాగున్నారండి. ఓన్లీ 550 రూపీస్ అండి.
నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఐడల్స్ అండి, బాలాజీ ఐడల్స్. చూడండి ఎంత చక్కగా వచ్చారో నవమోహంతో స్వామి. వెరీ క్యూట్ అండి, చాలా బాగుంది. ప్రైస్ కూడా మనకి ఓన్లీ 600 అండి. ఈ ఐడల్లో మనకి ఇంచుమించుగా హైట్ వచ్చేసరికి ఐడల్ ఒక 5 ఇంచ్ వరకు వస్తుందండి. అదేవిధంగా మనం ఈ స్వామివారి దగ్గర అటు ఇటు చక్రాలు కూడా చూడండి చాలా బాగున్నాయి. వెరీ క్యూట్ అండి. ఇవి కూడా మనకి హైట్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. ఇంచుమించుగా 2.7 ఆ విధంగా వస్తున్నాయి. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 450 అండి. ఐడల్ వచ్చేసరికి మనకి 600 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా లక్ష్మీ అమ్మవారు కూడా తీసుకోవచ్చండి కావాలంటే స్వామివారి దగ్గర. చూడండి లక్ష్మీ అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో, కమలంలో కూర్చుని ఉన్నారండి. మనకు ఒక 3 ఇంచెస్ ఐడల్ అండి, 500 పడుతుందండి. ఈ లక్ష్మీ అమ్మవారి ఐడల్ వచ్చేసరికి ఇలా కూడా సెట్ కింద తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దత్తాత్రేయ ఐడల్ అండి. దత్తాత్రేయ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు. మనకి ఫైన్ క్వాలిటీలో అయితే వచ్చిందండి. ఫినిషింగ్ చూడండి, హెవీ వెయిట్ అండ్ సాలిడ్ పీస్లు అండి. ఇవన్నీ కూడా చూపించినవి మనకి చూడండి మనకి ఎంత చక్కగా ఉన్నారో. వెరీ క్లియర్ అండి, వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి దత్తాత్రేయ ఐడల్లో 900 పడుతుందండి. హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ వరకు అయితే 4.2 ఆ విధంగా అయితే వస్తుంది. ఈ లెంత్ చూసుకుంటే మనకి 2.5 ఇంచెస్ వస్తుందండి. వెరీ క్యూట్ ఐడల్ అండి. 2.7 ఆ విధంగా అయితే వస్తుంది. ఓన్లీ 900 అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గోపురం అండి. చూడండి మనకి పూజా మందిరంలా ఉంది, స్మాల్ సైజు. మనం స్మాల్ ఐడల్స్ అది పెట్టేసుకోవచ్చండి చక్కగానే. ఈ విధంగా అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ 1350 పడుతుందండి. ఎంత చక్కగా ఉందో చూడండి. మనం చిన్న చిన్న ఐడల్స్ వారాహి నవరాత్రులు అయినప్పుడు కానీ ఎప్పుడైనా సరే మనం చిన్న చిన్న ఐడల్స్ ఏవైనా సరే పెట్టేసుకోవచ్చండి. చూడండి నేను ఒక 3 ఇంచెస్ ఐడల్ అయితే పెట్టాను. ఎంత చక్కగా ఉందో, వెరీ బ్యూటిఫుల్ అండి. ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. మనకి గోపురం హైట్ వచ్చేసరికి ఇక్కడ వరకు చూసుకుంటే మనకి ఒక 4.5 5 ఇంచ్ వరకు వస్తుంది. పై వరకు చూసుకుంటే ఒక 7 ఇంచ్ వరకు వస్తుందండి. ఈ లెంత్ చూసుకుంటే మనకి ఒక 3.5 ఇంచెస్ వరకు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పికాక్ దియాస్ అండి, బిగ్ సైజు. చూడండి మనం ఇలాగా పూజలు అది చేసుకున్నప్పుడు డెకరేషన్ పర్పస్ అటు ఇటు కూడా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. లేదంటే మనం షోకేస్లో పెట్టుకోవడానికి, ఎవరికైనా మ్యారేజ్ గిఫ్ట్ కింద ఇవ్వడానికి అది కూడా చాలా బాగుంటాయండి. వచ్చేసరికి 9.5 ఇంచెస్ వరకు వస్తున్నాయండి. చాలా బాగున్నాయి. అదేవిధంగా ఈ లెంత్ చూసుకుంటే మనకి ఒక 5 ఇంచెస్ వరకు వస్తుందండి. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 3200 అండి. హెవీ వెయిట్లో వచ్చాయి మనకి. ఇంచుమించుగా 2.5 kg వెయిట్ వరకు వచ్చాయి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇలా వారాహి అమ్మవారి దగ్గర పక్కన పెట్టాను. వెరీ బ్యూటిఫుల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి లోటస్ డిజైన్లో వస్తున్నాయండి. ఏకహారతి కింద యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా షీట్ కటింగ్లో అయితే వస్తుందండి. ఇది స్మాల్ సైజ్ వచ్చేసరికి ఓన్లీ 150 రూపీస్ పడుతుంది. చూడండి ఈ విధంగా మనం ఏకహారతి ఇచ్చుకోవచ్చు. చాలా చక్కగా ఉంది. మన అమ్మవార్ల గదిని 3 ఇంచెస్ వస్తుందండి. లెంత్ వచ్చేసరికి ఓన్లీ దియా చూసుకుంటే మనకి 1 ఇంచెస్ పైన అయితే వస్తుంది. ఇందులో ఇంకా కొంచెం బిగ్ సైజ్ అండి. చూడండి చాలా బిగ్ సైజ్ వస్తుంది. ఇది ఎంత చక్కగా ఉందో. మనకి లోటస్ వచ్చేసరికి 4 ఇంచెస్ అండి. మిడిల్లో వచ్చేసరికి 2 ఇంచెస్. ప్రైస్ వచ్చేసరికి 230 రూపీస్ అండి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. వెరీ బ్యూటిఫుల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డక్ బౌల్స్ అండి. మనం డక్ ఉర్లీస్ అని కూడా అనొచ్చు. చూడండి మనకి ఎంత చక్కగా వచ్చిందో. ఈ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉర్లీ టైప్లో వస్తుందండి. ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగుంటాయి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇలా మనం డెకరేషన్ పర్పస్ పెట్టుకుంటే వాటర్ అది వేసుకు ఫ్లవర్స్ వేసుకు డెకరేట్ చేసుకోవచ్చండి. ఈచ్ వన్ వచ్చేసరికి మనకి 650 అండి. పెయిర్ కాస్ట్ వచ్చేసరికి 1300 పడుతున్నాయి. ఇవి మనకి ఒక 6 ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి బౌలు. మనకి ఈ లెంత్ చూసుకుంటే ఒక 5.5 ఇంచ్ వరకు వస్తుంది. ఇటు నుంచి చూసుకున్నా కూడా మనకి సేమ్ సైజ్ వస్తుంది. చాలా చక్కగా ఉన్నాయండి. ఓన్లీ 1300 అండి పెయిర్ కాస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లాఫింగ్ బుద్ధ అండి. చూడండి ఇవి కూడా చాలామంది అడుగుతున్నారు. మనం ఎవరికైనా గిఫ్ట్ కింద తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మనకి స్మాల్ సైజులో అయితే వచ్చిందండి. ప్రైస్ వచ్చేసరికి 850 రూపీస్ అండి. ఇవైతే మనకి వెయిట్ ఎక్కువలో వస్తాయండి. లైట్ వెయిట్ అయితే ఉండవు, చాలా వెయిట్లో వస్తాయి. మనకి హైట్ వచ్చేసరికి ఒక 4 ఇంచెస్ వరకు వస్తుందండి. ఓన్లీ 850 రూపీస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఓం స్వస్తిక్లు అయితే చాలామంది అడుగుతున్నారు. మళ్ళీ రీస్టాక్ చేసామండి. చూడండి ఓం స్వస్తిక్ ఈ విధంగా వస్తుంది. మనకి ఇక్కడ హోల్ వస్తుందండి. చిన్న స్క్రూతో మనం
పూజా రూమ్ డోర్స్కి కానీ పూజా రూమ్స్లో కానీ ఫిట్ చేసుకోవచ్చండి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ వరకు వస్తుందండి. ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 300 పడుతున్నాయండి. చూడండి ఎంత చక్కగా ఉందో ఓమ్ కూడా. అదేవిధంగా మనకి కుంకుమబర్లు పీచ్ పై కూడా రీస్టాక్ అయ్యాయండి. చాలామంది అడుగున్నారు. మనకి ఇవి మర సిస్టమ్ రావడం వల్ల చాలా స్పీడ్గా వెళ్తున్నాయండి. మన హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకు క్యారీ చేయొచ్చు. మనకి ఓన్లీ 120 రూపీస్ పడుతుందండి. రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇచ్చుకోవచ్చండి మనం ఎవరికైనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ వెయిట్లోనే బౌల్స్ అండి. చూడండి మిడిల్లో గణేష్ వచ్చేసి ఈ విధంగా బిగ్ సైజ్ బౌల్ వస్తుందండి. చాలా బాగుంది. మనం పూజా బాస్కెట్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి. అంటే హ్యాండిల్ అయితే రాదు. ఫ్లవర్స్ అది కోసుకు వేసుకోవడానికి అది కూడా యూజ్ చేసుకోవచ్చు. మధ్యలో గణేష్ వస్తున్నారండి. ఈ విధంగా అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ 380 రూపీస్ పడుతుందండి. మనకి ఇంచెస్ చూసుకుంటే 8 ఇంచెస్ అయితే వస్తుందండి. ఈ విధంగా స్టూల్ ఏదైనా పెట్టుకుని ఏవైనా ఐడల్స్ అది పెట్టుకుని ఈ విధంగా అభిషేకాలు అది కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఓన్లీ 380 రూపీస్ పడుతుందండి బౌల్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులోనే బౌల్స్ అండి. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. మనం అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ చిట్టి గాజులు గవ్వలు గోమేదకాలు ఇవన్నీ కూడా వేసి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. లేదంటే కొద్దిగా ప్రసాదాలు కూడా పెట్టుకోవచ్చండి మనం. కొంచెం స్మాల్ సైజ్ అండి బౌల్స్. మనకి ఇంచెస్ చూసుకుంటే ఇంచుమించుగా 2.7 వరకు వస్తుందండి. హైట్ వచ్చేసరికి 1.5 ఇంచెస్ వస్తుంది. ఈచ్ బౌల్ వచ్చేసరికి మనకి 150 రూపీస్ పడుతుందండి. ఈ ప్లేట్లో మనకి ఈ విధంగా 5 బౌల్స్ అయితే పట్టాయండి. చూడండి ఎంత చక్కగా ఉందో. వెరీ బ్యూటిఫుల్ అండి. ఈచ్ బౌల్ వచ్చేసరికి 150 అండి. అదేవిధంగా ఈ ప్లేట్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ డిజైన్ మనకి ప్లెయిన్ పైన ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది. ఈ ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 350 అండి. ఇంచెస్ వచ్చేసరికి మనకి ఒక 9 ఇంచెస్ అయితే వస్తుందండి. మనకి ఈ మోడల్లోనే ఇంకొక ప్లేట్ కూడా వచ్చింది. చూడండి దీనిపైన మనకి ఈ విధంగా మీనాకారి డిజైన్ అయితే వస్తుందండి. వెరీ బ్యూటిఫుల్ అండి. ఈ ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి 400 అండి. మనకి ఇంచెస్ చూసుకుంటే ఇది కూడా 9 ఇంచెస్ వస్తుంది. ఇందులో కూడా మనం బౌల్స్ ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉంటాయి. వెరీ బ్యూటిఫుల్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. బిగ్ సైజ్ ప్లేట్ అండి. అండ్ స్ట్రాంగ్గా మందంగా వస్తుంది ప్లేట్ వచ్చేసరికి. పైన వచ్చేసరికి ఈ విధంగా శంకు చక్ర గోవిందనామం ప్రింట్ వచ్చింది చూడండి. చాలా చక్కగా ఉంది. మనం స్వామివారికి అభిషేకాలు చేసుకున్నప్పుడు అది కూడా ఈ ప్లేట్ యూజ్ చేసుకోవచ్చండి. 10 ఇంచెస్ అండి. మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 550 రూపీస్ పడుతుందండి ఈ ప్లేటు. మనం ఇక్కడ స్వామివారి ఐడల్ అది కూడా పెట్టుకుని అభిషేకాలు అది కూడా చేసుకోవచ్చండి. చాలా చక్కగా ఉంటుంది. అటు ఇటు శంఖ చక్రాలు అది కూడా పెట్టుకుని వెరీ బ్యూటిఫుల్ అండి. ఇలా కూడా సెట్ కింద తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి తారాపాత్ర అండి. మనం కమండ్లో అంటాం కదా, చూడండి ఎంత చక్కగా ఉందో. హ్యాండిల్ వచ్చి మనం అమ్మవారికి అది కూడా అభిషేకాలు చేసుకోవడానికి ఈ విధంగా చాలా బాగుంటుందండి. మనకి ఒక 200 ml వాటర్ అయితే పడుతుంది. హైట్ వచ్చేసరికి 4 ఇంచెస్ వరకు వస్తుందండి. ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ 400 అండి.